నమస్కారం. నా పేరు హేమలత. నేను మోడర్న్ ఐ హాస్పిటల్ నెల్లూరు నందు ఆర్బిట్ అండ్ ఆక్యులోప్లాస్టిక్ సర్జన్ గా పనిచేస్తున్నాను. ఇవాళ నేను మీకు చిన్న పిల్లల్లో కంట్లో నీళ్లు కారే సమస్య గురించి చెప్పబోతున్నాను. ఈ చిన్న పిల్లల్లో చాలా మందికి కంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి. పుట్టిన పిల్లలందరిలోనూ 50% మందికి కంట్లో నీళ్లు కారుతాయి. కానీ అవి 4 నుంచి 6 వారాల లోపల వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. అలా కాకుండా కొంతమంది 2 నుంచి 5% మంది పిల్లల్లో ఏమవుతుందంటే ఈ కన్నీళ్లు కారే సమస్య ఎక్కువగా ఉంటుంది. కన్నీళ్లు కారడమే కాకుండా కంట్లో పుసి కట్టడం ఇట్లాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇలాంటి పిల్లల్లో మనము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పిల్లల్ని హాస్పిటల్ కి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు మేము దానికి సంబంధించి ఎలాంటి మందులు వాడాలి, ఏం చేయాలి అనేది వివరంగా తెలియజేస్తాము. కన్నీరు కారే సమస్య ఉండే పిల్లలని మీరు తీసుకురావడం వలన మేము మీకు క్రిగ్లర్స్ మసాజ్ అంటాం. ఈ క్రిగ్లర్స్ మసాజ్ అంటే ఏంటంటే కంటి దగ్గర మీ వేలు పెట్టి కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టాలన్నమాట. ప్రెషర్ పెట్టినప్పుడు కంట్లో కలెక్ట్ అయిన ఆ వాటర్ అంతా ఒక ట్యూబ్ గొట్టం లాగా ముక్కులోకి వెళ్తూ ఉంటుంది. ఆ ముక్కులోకి వెళ్ళడానికి మనం ఆ ప్రెషర్ వల్ల ఆ పైప్ ని ఓపెన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ క్రిగ్లర్స్ మసాజ్ అనేది ఒక రోజుకి 4 సార్లు చేయాలి. ఒక్కొక్కసారి 10 to 15 స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా చేయడం వలన ఏ బ్లాక్ అయితే ఉందో ఆ బ్లాక్ అనేది ఓపెన్ అయ్యి కంట్లో నీరు గారే సమస్య అనేది 90% మంది పిల్లల్లో తగ్గిపోతుంది. కానీ ఇది మనము 9 నెలల వరకే చేయగలము. 9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు అవకాశాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. 1 సంవత్సరం దాటిన పిల్లల్లో క్రిగ్లర్స్ మసాజ్ చేసినా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని సంవత్సరం దాటిన పిల్లల్లో అయితే మేము ప్రోబింగ్ అంటాము. ప్రోబింగ్ అంటే ఏంటంటే ఒక కంబి ఉంటుంది. ఆ కంబిని లోపలికి పంపించి ఆ బ్లాక్ అనేది సరి చేయబడుతుంది. కానీ ఇది మత్తు మందు ఇచ్చి చేయవలను. అందువలన మాక్సిమం మేము క్రిగ్లర్స్ మసాజ్ నే సపోర్ట్ చేస్తాం. అది మీరు కరెక్ట్ గా చేయగలిగితే పిల్లల్లో 90 నుంచి 95% మందికి ఈ కన్నీరు కారే సమస్య తగ్గిపోతుంది. మిగతా 5% మందికి మాత్రమే ప్రోబింగ్ కి వెళ్తాము. ఒకవేళ ఈ ప్రోబింగ్ వలన కూడా సక్సెస్ అవ్వలేదు, మళ్ళీ ఈ సమస్య అలాగే ఉంది అనుకున్న పిల్లల్లో 4 ఏళ్ల తర్వాత DCR అంటాము. ఈ DCR అనేది చేయబడుతుంది. సర్జరీ ద్వారా సరి చేయబడుతుంది. ధన్యవాదాలు.